బంగ్లాదేశ్లో హిందువుల దాడి మీద యావత్ హిందూ సమాజం స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దాడులను ఆపకపోతే ప్రమాదం మరింత ముంచుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదేదో అల్లరి మూకల దాడులు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసి తాము అనుకున్న కీలుబొమ్మ ప్రభుత్వం తెచ్చుకోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ఆ కుట్రలో భాగంగానే అక్కడ హిందూ సమాజం మీద విపరీతంగా దాడులు చేయడం. అసలు ఈ దాడుల వివరాలు చూస్తే గుండె తరుక్కుని పోవడం ఖాయం. వినాయక నవరాత్రుల సందర్భంగా చిట్టా గ్యాంగ్లో భక్తులపై రాళ్ల దాడికి తెగబడి వేడి నీళ్లు కుమ్మరించి రాక్షసానందం పొందారు. బరిసల్ అనే ప్రాంతంలో తమ పాఠశాలలోనే చదువుతున్న 13 ఏళ్ల బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. నౌఖాళీలోని ఇస్కాన్ ఆలయంపై సుమారు 500 మంది దాడి చేసి కృష్ణ భక్తుల్ని హతమార్చారు. మరో ఘటనలో ఢాకాలోని ఇస్కాన్ ఆలయంపై దాడి చేసి అక్కడి భక్తులను గాయపరిచారు. కాళికామాత ఆలయంపై దాడి చేసి భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ బహూకరించిన కిరీటాన్ని ఎత్తుకెళ్లారు. విగ్రహాలను విధ్వంసం చేసి భక్తులపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. రంగపూర్ ప్రాంతంలో హైందవ భక్తులపై రాళ్లు కట్టెలతో విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో దాడులు కనిపిస్తాయి. ఇలా 200 సంఘటనల్లో హిందువుల మీద సామూహిక దాడులు జరిగాయి. పట్టపగలు కళ్ల ముందు 15 మందిని రాళ్లతో కొట్టి చంపేశారు. వందల మంది మీద దాడి చేసి కాళ్ళు చేతులు విరగ్గొట్టేశారు. మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో ఇంత బీభత్సం జరుగుతుంటే హిందూ సమాజం మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మేలుకొని బంగ్లాదేశ్లో శాంతి నెలకొనాలి అనే డిమాండ్ మీద గలం వినిపించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇటువంటి దుస్థితి రేపో ఎల్లుండో మనకు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.